మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టే టార్గెట్గా రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాల మీద మనం మాట్లాడదాం. మనతో పాటు కార్పొరేటర్ హేమ శ్యామల గారు ఉన్నారు. మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. సో ఈరోజు అంత టెన్షన్ వాతావరణమే కనిపిస్తుంది. ఎందుకంటే ఏసీబీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో మీరు ఏం చెప్తారు? అసలు ఏంటి అంటే ఆరోపణల వరకేనా, అది సాక్ష్యాలు వరకు కూడా పోతుందా? టెన్షన్ అయితే ఏం లేదు. మా కేటీఆర్ గారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ డెఫినెట్గా వాళ్ళు చెప్పింది ఈ కేసు మీద ఎటువంటి ప్రూఫ్స్ లేవు అండ్ ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఒక మంత్రిగా నేను ఒక డెసిషన్ తీసుకున్నాను, ఒక క్యాబినెట్ మంత్రిగా నాకు ఆ పవర్స్ ఉండే కాబట్టి తెలంగాణ రాష్ట్రం బాగు కోసం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి నేను ఈ డెసిషన్ తీసుకోవడం జరిగిందని ఆయన ముందు నుంచి చెప్పడం జరుగుతుంది. సో ఆయన ఎక్కడ కూడా పారిపోవట్లేదు, ఎక్కడ కూడా అబద్ధం చెప్పట్లేదు అండ్ వేరే వాళ్ళ మీద ఆయన ఈ నిందను మోపట్లేదు. ఆయన క్లియర్గా చెప్పారు, నా ఇన్స్ట్రక్షన్స్ మేరకే అరవింద్ గారు కానివ్వండి అధికారులు కానీ పనిచేశారని చెప్పడం జరుగుతుంది. అండ్ క్లియర్గా ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక ప్రభుత్వ మంత్రిగా ఆ శాఖ అన్ని విధాల హక్కులు మంత్రి గారికి ఉంటాయి కాబట్టి అండ్ అక్కడ ఎక్కడ కూడా అవినీతి జరగలేదు. అండ్ క్లియర్గా ఇప్పుడున్న ప్రస్తుత కాంగ్రెస్ మంత్రులు కూడా ఆ ఫార్ములా ఈ రేస్ అమౌంట్ అంతటా కూడా వాళ్ళకి చేరింది, ట్రాన్స్ఫర్ అయిందని చెప్పి మీడియా ముఖంగా చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది. సో వాళ్ళకు కూడా తెలుసు ఈ కేసులో ఎటువంటి అవినీతి జరగలేదు, కేవలం సమ్ పాలసీ ఇష్యూసే ఇక్కడ ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని ఒక భూతద్దంలో పెట్టి ఈ ఇష్యూని బాగా హైలైట్ చేస్తూ ఏదో అవినీతి జరిగింది, మనీ అంతా కూడా మిస్యూజ్ చేశారు కేటీఆర్ గారు అని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారు. దానికి మేము లీగల్గా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అండ్ కేటీఆర్ గారు క్లియర్గా చెప్పారు, ఇది డైవర్ట్ చేయడానికి గత ఏడాది నుంచి ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్లో జరుగుతున్నాయో దాంట్లో భాగంగానే కూడా ఈ కేసు కూడా పెట్టడం జరిగింది. సో ఈ కేసు పెట్టి మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మనోధైర్యాన్ని కొంచెం దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేము చాలా ధైర్యంగా ఉన్నాం, డెఫినెట్గా దీన్ని లీగల్గా ఎదుర్కొంటాం. దీని మీద ఎటువంటి అగేన్స్ట్గా ప్రూఫ్స్ లేవు. ఒకవేళ సృష్టిస్తే వాళ్ళే ఏదైనా సృష్టించి కేటీఆర్ గారి మీద ఇప్పటికే 4-5 అభియోగాలని ముందు పెడుతున్నారు. ఎందుకంటే ఒకటి, ఆ టైంలో జనరల్ ఎలక్షన్స్ కోడ్ ఉంది. సో ఎలక్షన్స్ కోడ్ ఉన్న టైంలో ఎలక్షన్ కమిషన్కి తెలియకుండా కోడ్ని ఉల్లంఘించిన విధంగా తను అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయడం కావచ్చు. ఇంకోటి ఏంటంటే ఆర్థిక శాఖకి తెలియకుండా క్యాబినెట్లో నిర్ణయం తీసుకోకుండా పంపించే విధానంని. సో అంత తొందరపడి పంపించాల్సిన అవసరం ఏముంది? 10 కోట్ల కంటే కూడా ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ అవుతే ఖచ్చితంగా సో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో అది చెప్పకుండా చేసిండు అనే అభియోగం అయితే తన పైన వేస్తున్నారు. సో దీన్ని ఎట్లా చూస్తారు? ప్రశ్నలకి ఆన్సర్ ఇచ్చే విధంగానే ఉంటుందా? అంటే వారు క్లియర్గా చెప్పారు, ప్రభుత్వ పరంగా మాకు ఆ పవర్స్ ఉంటాయని, ఒక మంత్రిగా నాకు ఆ పవర్స్ ఉండొచ్చు అని చెప్పేసి వారు డెసిషన్ తీసుకోవడం జరిగింది అని క్లియర్గా వాళ్ళే చెప్పడం జరిగింది. ఇప్పుడు పాలసీస్ ఎట్లా నడుస్తాయి ఏంటి అనేది ఖచ్చితంగా ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళ అధికారుల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక అధికారి శాఖకి ఆయన ఉన్నారు కాబట్టి సో నేను తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో అండ్ అక్కడ కూడా ఎటువంటి చెడు ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమం చేపట్టలేదు. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్స్లో ఎన్నో దేశాలు ఈ రేస్ ఫార్ములా గురించి చాలా కాంపిటీషన్ మేరగా దాన్ని వాళ్ళ దేశానికి వెళ్ళాలని ప్రయత్నం చేశారు. కానీ ఎవరికి సాధ్యం కానిది కేటీఆర్ గారితో సాధ్యమైంది. అండ్ చాలామంది స్పాన్సర్స్ ముందు రాలేక హెచ్ఎండిఏ నుంచి ఫండ్స్ అక్కడ ట్రాన్స్ఫర్ చేసి అండ్ దాన్ని మళ్ళీ ఆ ఫండ్స్ అన్నిటి కూడా తిరిగి హెచ్ఎండికి పంపించే విధంగా కూడా వాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. బట్ అనుకోకుండా కోడ్ వచ్చింది. బట్ ఇది కోడ్కి ముందే డిసైడ్ అయిన అంశం. సో ఆ టైంలో ఏదో కోడ్ ఉందని చెప్పేసి, ఒకవేళ కోడ్ ఉన్న ఎలక్షన్లో అగేన్స్ట్గా పోయినా ఎలక్షన్ కమిషన్ డెఫినెట్గా దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు దాకా వాళ్ళు ఎటువంటి నోటీస్ లేదు, ఎటువంటి యాక్షన్ లేదు. సో దానికి క్లియర్గా ఉంది, ఇది ఎలక్షన్ టైంలో కాలేదు, బిఫోర్ దట్టే అయింది. కానీ వీళ్ళు అనవసరంగా దాన్ని ఎలక్షన్ కోడ్ టైంలో అమలు చేశారు అని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారు. దాని మీద ఎటువంటి నిజాలు లేదు. ఒకవేళ నిజాలు ఉంటే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దాని మీద మనకు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్కడ అవినీతి జరగలేదు, ఎక్కడ కూడా ఎటువంటి ఫాల్స్ ఇది లేదు. కానీ వాంటెడ్గా కేటీఆర్ గారి ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి ఒక కేసుని పట్టుకొని, అంటే మీరు చూడొచ్చు రీసెంట్గా లగచర్ల ఇష్యూ కూడా అయింది. దాంట్లో ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారిని కూడా అసలు సంబంధం లేకుండా వారిని బలవంతంగా కేసులోకి లాగి అరెస్ట్ చేసి ఆయన స్టేట్మెంట్ని ఇయ్యని స్టేట్మెంట్ని కూడా ఇచ్చినా అని చెప్పేసి మీడియాకి ప్రజలకి వాళ్ళు రాంగ్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో అదే మళ్ళీ వస్తుందనే ఉద్దేశంతో రీసెంట్గా కేటీఆర్ గారు ఏసీబీ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళినప్పుడు మా లాయర్ సమక్షంలో ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పేసి ఆయన పట్టుబట్టి కూర్చున్నారు. అది కూడా
ప్రభుత్వం మీద నమ్మకం లేక, అధికారుల మీద నమ్మకం లేక, ఎందుకంటే అన్వాంటెడ్గా ఆయనని ఈ కేసులో ఇరికించిండు కాబట్టి ఆయన అంటే ఒక జైల్లో ఉన్నప్పుడు ఆయన మెసేజ్ బయటికి రాలేదు కాబట్టి సో ఇట్లాంటివి ఏవైనా చర్యలకు పాల్పడతారన్న ఉద్దేశంతో కోర్టుని ఆశ్రయించిండ్రు. అడ్వకేట్స్ని కూడా తీసుకొని వస్తామని చెప్పడం జరిగింది. సో వాళ్ళ మీద నమ్మకం లేదు. అండ్ ఎందుకంటే 1 year నుంచి వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ చెప్తారు కేటీఆర్ గారిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము అని చెప్పేసి. అంటే హెచ్ఎండిఏ నిధులను దుర్వినియోగం చేసే విషయంలో కేటీఆర్ పాత్ర ఉంది, ఖచ్చితంగా కేటీఆర్ని అరెస్ట్ చేయడం ఖాయం అనేదే కాంగ్రెస్ నేతల నుంచి బలంగా వినబడుతుంది. మీరేం చెప్పండి? అంటే వాళ్ళు అదే అంటున్నారు కదా, బాంబులు వెళ్తాయి ఇప్పుడు కాదు అప్పుడు కాదు అనేది. ఆ బాంబులు అన్నిటి కూడా వాళ్ళ నెత్తి మీద పడి అవన్నీ అసలు ఎక్కడ రుజువు కాలేదు కాబట్టి వాళ్ళు ఈ 1 year పాటు ఎటువంటి యాక్షన్ తీసుకోలేకపోయారు. ఇది ఫస్ట్ అటెంప్ట్ కాదు కేటీఆర్ గారి మీద చేయడం, ఇది ఆల్మోస్ట్ ఒక 6th to 7th అటెంప్ట్ చేసిండ్రు. అండ్ ఫైనల్గా ఇప్పుడు కూడా దాని మీద ఎటువంటి ప్రూఫ్స్ లేవు. లాస్ట్ టైం మనం హైకోర్టులో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఏమేమి మీరు గ్యాదర్ చేసారు ప్రూఫ్స్ అంటే వాళ్ళు ప్రూఫ్ చేయలేకపోయినారు, వాళ్ళు ముందు పెట్టలేకపోయింది. ఎందుకంటే ప్రభుత్వం దగ్గరనే ఇవన్నీ ఎవిడెన్సెస్ ఉంటాయి. ఆ ప్రాసెస్కి జరిగిన, ఈ ఫార్ములా రేస్కి జరిగిన అన్ని ప్రొసీజర్స్ అంతా గవర్నమెంట్ దగ్గరనే ఉంటాయి. సో ఇది ప్రొసీజర్ ఇట్లా జరిగింది అనేది వాళ్ళు చూపించలేకపోయారు. అండ్ ఎక్కడైతే అమౌంట్ అక్రమంగా వేరే అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అయిందని ఏదైతే వాళ్ళు ఆరోపణ చేస్తారో అది కూడా వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు. ఇప్పటికి కూడా వాళ్ళ దగ్గర లేదు. కేవలం ఎట్లా అయితే ఆయన జైలుకి పోయి చిప్పకోడు తిన్నాడో అట్లనే అందరు తినాలంటే ఒక రెడ్ హ్యాండెడ్గా 50 లక్షల బ్యాగుతో దొరికిపోయిన దొంగ ఇట్లా అంటే ఇట్లా మాట్లాడడం అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఆయన పేరు వాస్తవానికి నిజంగా రేవంత్ రెడ్డి కాదు, రివెంజ్ రెడ్డి అనే పెట్టాల్సిందే. 1 year నుంచి ఒక సాడిస్ట్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. తెలంగాణ ప్రజలకి ఇస్తా అన్న హామీలను ఇప్పుడు దాకా నెరవేర్చకుండా ఇబ్బంది పెడుతూ, టైం వేస్ట్ చేస్తూ, ప్రజల ఏమంటారు ఆలోచనను డైవర్ట్ చేస్తూ అటు సైడ్ అంటే హామీల పైన రానియకుండా చేయడం జరుగుతుంది. ఏదో ఒక ఇష్యూని లేవనెత్తుతున్నాడు. ఇట్లనే టైం 1 year ఎట్లాగో గడిచిపోయింది. ఇప్పుడు వచ్చే ఇయర్ అంతా కూడా కేసుల ఇయర్ అవుతుంది, అది మాకైతే అర్థమైంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ day 1 నుంచి ఫిక్స్ అయింది, ఖచ్చితంగా కేసులు పెడతాము. ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద, కేవలం నాయకుల మీదే కాదు కామన్ సిటిజన్స్ మీద కూడా ఎవరైనా వచ్చి అన్యాయంగా వాళ్ళ భూములు లాక్కున్నా ఏదైనా ప్రశ్నిస్తే కూడా వాళ్ళ మీద కూడా ఒక కొత్త ఏమంటారు చర్యకి పాల్పడుతున్నారు. అంటే ఓటేసిన ప్రజలను కూడా అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి భయపెట్టించి వాళ్ళ ఆస్తులను గుంజుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి వారిని ఎవరు గుర్తుపట్టలేకపోతున్నాడు. ఆయన నిజంగా ఒక ట్యాగ్ వేసుకొని నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని తిరిగితేనే తప్ప ప్రజలు గుర్తుపట్టే పరిస్థితిలో లేరు. అండ్ రీసెంట్గా చూడొచ్చు అల్లు అర్జున్ గారి విషయమే కానివ్వండి, అండ్ ఒక తెలుగు సభలో ఆయన వెళ్ళినప్పుడు కూడా ఆయనని గుర్తుపట్టలేక తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరంటే కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పే పరిస్థితిలో ఉన్నారు. అంటే అట్లాంటి ఎవరైనా కూడా బెదిరించి భయపెట్టించి ఏమంటారు మర్యాదని పొందడం కరెక్ట్ కాదు. ఏది ఉన్నా కూడా మంచితనంతో ప్రేమతోటి ప్రజలతో ఉంటే డెఫినెట్గా హిస్టరీలో నిలిచిపోతారు. ఇప్పటికైనా కూడా కేసీఆర్ రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఆయన చేసిన పనులు అట్లాంటివి. ఆయన అంటే ఏదైతే అపోజిషన్లో ఉన్నా కూడా ఉన్న ప్రభుత్వాన్ని కోరుకుంటారు ఎవరైనా కూడా, కానీ లేని ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఇప్పుడు కావాలి, మేము అనవసరంగా ఈ పిచ్చోడికి మేము రాష్ట్రంలో అధికారం ఇచ్చినామని చెప్పేసి ప్రజలు రియలైజ్ అయినారు. ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది గుర్రంది గాడిది డిఫరెన్స్, పరిపాలన ఎట్లుంటుంది అనేది. సో తెలంగాణ ప్రజలు రియలైజ్ అయినారు. వచ్చే రోజుల్లో డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి అండ్ వాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ చెప్పులతో కొట్టడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల విషయంలో అమలు దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకునే దిశగా లేదు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ అనేవి నడుస్తుంది. సో రివెంజ్ పాలిటిక్స్ అనేవి తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్లో నడుస్తుంది కాబట్టి సో ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలి, లేదంటే ఫ్యూచర్లో తనకే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే సో ప్రభుత్వాలే కూలిపోయే పరిస్థితి వస్తుంది అన్న ఒక హాట్ కామెంట్ని చేస్తున్నారు కార్పొరేటర్ హిమా శ్యామల గారు. కెమెరా పర్సన్ నరసింహతో హరిత, న్యూస్ 9 తెలుగు.